గాయస్, నేను మీ యోగి. నేను బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేయడం ఫస్ట్ వీడియో అన్నమాట ఇది. ముంబైలో ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు ముంబైలో కొన్ని ప్లేసెస్ లైక్ నియర్ టు ఇండియా గేట్ దగ్గర ఉన్నాను నేను. ఇక్కడ ఎలా ఉంటుంది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూసామంటే ముంబైలో ఉన్నాము. చూస్తున్నారా, ఇది తాజ్ హోటల్ ఒక పాత ప్యాలెస్ అన్నమాట. ఇక్కడే ఉంటున్నాము. ముంబై ఇక్కడ చూడడానికి ఇలా ఉంటది. స్ట్రైట్ గా వెళ్ళామంటే మొత్తం ఫుల్ క్రౌడ్గా ఉందన్నమాట. ముంబై సిటీ ఎలా ఉంటుందంటే ఫుల్ బిజీగా ఉందన్నమాట. అందరూ బిజీగా వెళ్తున్నారు వాళ్ళ పనుల్లో. మనకు ముందు ఇక్కడ కనపడుతుంది చూసారా, అదే ముంబై తాజ్ హోటల్. ఇది కొత్త తాజ్ హోటల్, ఇది ఓల్డ్ తాజ్ హోటల్ అన్నమాట. కనబడుతుందా? ముంబై హోటల్ చరిత్రలన్నీ తిరగరా, స్థితిగతుల్ని మార్చివేయి, విశ్వసించు విశ్వముందిరా. చూడండి, చాపర్స్ కనబడుతుందా? ఏదో రోడ్ షో జరుగుతుంది అనమాట. అందరూ ఉన్నారు ఇక్కడ. ఇట్స్ ఎ బిగ్ డే అని చెప్పొచ్చు. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు, ఇక్కడ ఫుల్ బిజీ ఉన్నారన్నమాట. ఇదే ముంబై తాజ్ హోటల్ అనమాట. ఇక్కడే అప్పుడు 2013లో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మీకు బీచ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను.
బిజీ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ. అక్కడ కనపడుతుంది అంటే తెలుసా ఎంత కదా టెన్షన్ అది ఇండియా గేట్ అనమాట. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ తాజ్ హోటల్ ఫుల్ అందరూ బిజీగా పరిగెత్తున్నారు. కనపడుతుందా? దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అండి. గాయస్ మనం చూసామంటే మనం వెనకాల తాజ్ హోటల్ కనపడుతుంది. ఇప్పుడు మనము ఇండియా గేట్ దగ్గరికి వెళ్దాము. ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇండియా గేట్ ఎలా ఉంటుంది అనేసి అందరు చూడండి. ఇక్కడ ఇండియా గేట్ దగ్గర ఏదో అనమాట. ఏం ఏమంటే అది తెలియట్లేదు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎంట్రీ తీసుకొని మీకు చూపిస్తాను ఏం జరుగుతుంది అనేసి. రద్దీగా ఉంది. అందరూ కూడా వర్క్ నుంచి వచ్చేవాళ్ళు, కొత్తగా వర్క్ వెళ్ళేవాళ్ళు, ప్లస్ ఇండియా గేట్ విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు, టూరిస్టులు అందరూ ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి స్మాల్ స్కేల్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు అదే షాప్స్ ఉన్నాయి. గైస్ కుకుంబర్ ఇక్కడ వాచ్లు అమ్ముతున్నాడు అనమాట. అతను సరే వాచ్లు అమ్ముతున్నాడు. ఫుల్ బిజీ ఉంది బాయ్స్. అన్న ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు, ఇక్కడ పాప్కార్న్ అమ్ముతున్నాడు, రోస్ మిల్క్ అమ్ముతున్నాడు. తాగాలని టెంప్ట్ అవుతున్నాడు అనమాట. తాగాలనిపిస్తుంది. भाई कितने का रोस मिल्क है? 20 रुपीज. गाइस 20 రూపాయలు అంటే రోస్ మిల్క్. తాగుదామంటారా? చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు అన్న. ఫుల్ బిజీగా ఉంది గాయస్. గాయస్ ఇక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంది, లైక్ ఎంట్రీ గేట్ లాగా అనమాట. మన లోపల వెళ్ళడానికి లోపలికి వెళ్ళామంటే మనకి ఇండియా గేట్ కనబడుతుంది పూర్తిగా. ఓకేనా? మనం మళ్ళీ చూద్దాం. మన ఇండియన్ జవాన్లు ఫుల్ బిజీగా ఉన్నారనమాట. వాళ్ళ వర్క్ లో సేఫ్టీ కోసం అందరూ ఇది చేస్తున్నారు. బాయ్ హాయ్ బోలోనా, हाय बोलो ना सर. ये अलाउ सर देख सकते हैं हमारा भाई लोग इधर ही है. हाय बोलो सर. गाइस కనబడుతున్నా మీకు ఇప్పుడు. దిస్ ఇస్ ఇండియా గేట్. ఇప్పుడే నేను సెక్యూరిటీ గేట్ నుంచి బయటకు వచ్చానమాట. కనబడుతుందా? ఫుల్ దీంతో ఉన్నారన్నమాట అందరూ. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బాగుగా
ఎగురుతుందిరా. గైస్ మనం వచ్చేసాము ఇప్పుడు ఇండియా గేట్ దగ్గరికి. ఇదేదో కొత్త ఈవెంట్ జరుగుతుంది, ఏ ఈవెంట్ అని తెలియట్లేదు కానీ ఫుల్ బిజీగా ఉందన్నమాట. ఏదో కొత్త ఈవెంట్ రెడీ చేస్తున్నారు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అలాగే పెరేడ్ లాంటిది జరుగుతుంది అనమాట తాజ్ హోటల్ ఆపోజిట్ లో మన ఇండియా గేట్ దగ్గర. ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ ఆ ఈవెంట్ చూడడానికి. ఫుల్ కనులు విందనమాట. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుందనేసి. మన కంటికి కనపడుతుంది ఇది ఓల్డ్ తాజ్ ప్యాలెస్ అన్నమాట. దాని పక్కన ఉన్నది తాజ్ హోటల్ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నది. చూడండి గాయస్, మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నేవీ వాళ్ళు ఇద్దరు కలిసి పెరేడ్ చేస్తున్నారు ఇక్కడ ఇండియా గేట్ ముందు. స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. చూడండి మీకు ఎలా ఉంటుందో. గాయస్ మీకు కనబడుతుందో లేదో చూడండి, పెరేడ్ లాంటిది ఏదో జరుగుతుంది. దగ్గరికి వెళ్తాను. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా, నిద్రపోదురా. నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, ఎగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, దిల్లే ఇండియా తన భరోసా. హెలికాప్టర్లు మన ముందు ఫుల్ దీంతో పోతుంది. ఇట్స్ అమేజింగ్ మూమెంట్ అన్నమాట. ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను, నాకు ఇవాళ ఇటువంటి విజువల్స్ కనపడడం ఇట్స్ గ్రేట్ థింగ్ ఫర్ మీ అన్నమాట. కనబడుతున్నా మీకు.
महत्वपूर्ण सोच और अनुशासन को दर्शाते हुए आपके समक्ष आ रहे हैं C100 कार्यों की गड़बड़ाहट से जोखिम का हौसला बढ़ाइए। Ladies and gentlemen, please be seated. ఇండియా గేట్ ముందు I would now request you to place to your right. వెరీ లక్కీ అనమాట ఈ రోజు బ్లాగ్ చేయడం దీనివల్ల నాకు ఈరోజు తెలియడం ఏంటంటే ఇవాళ నేను వాళ్ళకి బ్లాగ్ జరుగుతుంది పరేడ్ జరుగుతుంది इसी कारण ड्रिल को सही मायनों में अनुशासन की आधारशिला माना जाता है। చూస్తారు కదా ఈరోజు ఇండియా గేట్ ముందు మంచి వ్యూ మనకు కనబడుతుంది Second class and the 32th tall ward 20 sides మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ will in the next